హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లా సెట్, పీజీ ఎల్సెట్ కి సంబంధించి ఏమేం సర్టిఫికెట్స్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి అంటే ఒక 1 మంత్ లో మన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు కౌన్సిలింగ్ లో ఆ సర్టిఫికెట్స్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా వెరిఫికేషన్ ఆఫీసర్స్ అనేది వెరిఫై చేసిన తర్వాత మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి అర్హులా కాదని చెప్పి మళ్ళీ కూడా వాళ్ళ రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా ప్రాసెస్ ఉంది. అయితే సర్టిఫికెట్స్ చాలా మంది రెడీ చేసి పెట్టుకోరు. ఆ టైం వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా దొరకని పరిస్థితులు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూసి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఒకసారి ఫస్ట్ మనము సుమారుగా ఒక 15 సర్టిఫికేట్స్ గురించి అయితే ఇక్కడ వాళ్ళు వివరించడం అయితే జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ కి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అండి. కౌన్సిలింగ్ నోటిఫికేషన్ లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇలాంటి నోటిఫికేషన్ ఇస్తారు. సో అది వచ్చినప్పుడు మళ్ళీ నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో ఎప్పుడు కౌన్సిలింగ్ వస్తుంది అనేది డేట్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఇక్కడ చూసినట్లయితే సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్ కార్డు ఏదైతే 2026కి సంబంధించిన లాసెట్ ర్యాంక్ కార్డు ఉందో అది దగ్గర పెట్టుకోండి. బ్లాక్ అండ్ వైట్ అనేది పర్వాలేదు. అలాగే హాల్ టికెట్ కూడా దగ్గర పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమో అందరూ కూడా 5 years ఎల్ఎల్బి, 3 years ఎల్ఎల్బి, అలాగే ఎల్ఎల్ఎం వాళ్ళు కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒకటి రెడీ చేసి పెట్టుకోండి. అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అందరూ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ 4th పాయింట్కి వచ్చేటప్పటికి మళ్ళీ మార్క్స్ మెమోస్ గురించి చెప్పడం జరుగుతుంది. అందరూ ఇక్కడ 10th ఇంటర్ రెడీ చేసి పెట్టుకున్నారు కదా. అలాగే ఎల్ఎల్బి 3 years ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు డిగ్రీ మార్క్స్ మెమో అనేది రెడీ చేసి పెట్టుకోండి. అలాగే ఎల్ఎల్ఎం ఎవరైతే చేస్తున్నారో ఎల్ఎల్బికి సంబంధించిన మార్క్స్ మెమో అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ మార్క్స్ మెమోస్ గురించి చెప్తున్నారు. 5th పాయింట్కి వచ్చేటప్పటికి మనకు ప్రొవిజనల్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ అంటే 5 years ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి మార్క్స్ మెమో సరిపోతాయి. ఇది సరిపోతాయి. ఇక్కడ 3 years ఎల్ఎల్బి వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అన్నారు. అంటే లేటెస్ట్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా కంప్లీట్ అయిన వాళ్ళకి ఒరిజినల్ డిగ్రీ రాదు. దాన్నే ఓడి అంటారు. అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని చెప్పి దాన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ అంటారు. అది మనకు 1 or 2 years పడుతుంది అనమాట యూనివర్సిటీ నుంచి రావడానికి. రీసెంట్ బ్యాచెస్ కి అయితే ప్రొవిజనల్ సర్టిఫికేట్ వెంటనే ఇచ్చేస్తారు. సో డిగ్రీ ఎవరైతే 3 years ఎల్ఎల్బి ఉన్నారో లేటెస్ట్ బ్యాచెస్ అయితే పీసీ రెడీ చేసి పెట్టుకోండి. ఓల్డ్ బ్యాచెస్ ఆల్రెడీ 3-4 సంవత్సరాలు అయిపోయింది డిగ్రీ అయ్యి అనుకున్నట్లయితే ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా మనకు అడగడం జరుగుతుంది. అలాగే ఎల్ఎల్బి అంటే ఎల్ఎల్ఎం ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఎల్ఎల్బిలో కూడా లేటెస్ట్ బ్యాచెస్ అయితే ప్రొవిజనల్, ఎల్ఎల్బి ప్రొవిజనల్, ఓల్డ్ బ్యాచెస్ అయితే ఓడి అనేది రెడీ చేసి పెట్టుకోండి. అలాగే ఇక్కడ నోట్ పాయింట్ అని చెప్పి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అవుట్ సైడ్ ఆఫ్ తెలంగాణలో డిగ్రీ చేసి ఉన్నారో వాళ్ళు ఈక్వైలెంట్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి అని అడుగుతున్నారు. ఈక్వైలెంట్ ఏంటి అంటే మీరు ఆ సర్టిఫికెట్స్ తీసుకొచ్చి తెలంగాణలో ఏ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, లేదా తెలంగాణ యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది. ఈ విధంగా ఏవైతే తెలంగాణ యూనివర్సిటీ ఉన్నాయో ఆ యూనివర్సిటీకి డైరెక్ట్ గా వెళ్ళి ఈక్వైలెంట్ సర్టిఫికెట్ కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే తెలంగాణ స్టేట్ రెసిడెన్స్ గానే ఉండి మీ పేరెంట్స్ అందరూ అక్కడే ఉండి మీరు మాత్రం అదర్ స్టేట్ లో డిగ్రీలు చదివినట్లయితే ఖచ్చితంగా తెలంగాణలో ఏదో ఒక యూనివర్సిటీలో ఈక్వైలెంట్ సర్టిఫికెట్ అనేది ఇప్పటి నుంచే అప్లై చేసి పెట్టుకోండి. దీని గురించి ఏదైనా కామెంట్స్ ఉంటే కింద తెలియజేయండి. సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, టీసీ అంటారు దీన్ని. చాలా ఇంపార్టెంట్. ఈ సర్టిఫికెట్ లేకపోతే మీరు నెక్స్ట్ గ్రేడ్ కి అయితే వెళ్ళలేరు. ఖచ్చితంగా టీసీ అనేది ఇంపార్టెంట్. మీ లాస్ట్ స్టడీ ఏదైతే ఉందో ఆ టీసీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది డిగ్రీ ఇప్పుడు ఎల్ఎల్బి అప్లై చేస్తారు, కానీ ఆల్రెడీ వాళ్ళు పీజీ చేసి ఉంటారు. సో వాళ్ళకి డిగ్రీ టీసీ ఉండదు. పీజీ చేశారు కాబట్టి పీజీ కాలేజీలో టీసీ అనేది ఉండడం జరుగుతుంది. ఎక్కడ లాస్ట్ స్టడీ అయిందో అక్కడైతే మన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే చాలా మంది డిస్కంటిన్యూడ్ చేస్తారు. డిస్కంటిన్యూడ్ టీసీ అయినా సరే పర్వాలేదు. సో టీసీ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి టీసీ ముఖ్యంగా రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ దాకా అడుగుతున్నారు. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి మీరు ఎక్కడైతే చదివారో, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ వరకు, అలాగే డిగ్రీ 3 years ఎవరైతే అప్లై చేస్తున్నారో డిగ్రీ వరకు అయితే మనకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. ఇవి ఓల్డ్ ఉన్నా పర్వాలేదు. అలాగే ఒకవేళ పోయినట్లయితే మళ్ళీ మీరు చదువుకున్న కాలేజ్, స్కూల్కి వెళ్ళినట్లయితే వాళ్ళు మళ్ళీ స్టడీ సర్టిఫికేట్స్ రాసి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అది పెద్ద ప్రాబ్లం లేదు. తర్వాత 8వ పాయింట్కి వచ్చేటప్పటికి రెసిడెన్స్ సర్టిఫికేట్ గురించి అయితే చెప్తున్నారు. ఈ 8-9 పాయింట్లు ఎవరికి అంటే ఆల్రెడీ తెలంగాణ స్టేట్ లో పుట్టి పెరిగి అంతా అక్కడే ఉండి కొన్ని కారణాల వల్ల, అంటే డిగ్రీ అవుట్ సైడ్ లో చదవడం కానీ లేదా అవుట్ సైడ్ లో ఉండడం కానీ, దానివల్ల మీకు అప్లికేషన్ ఫామ్ లో నాన్ లోకల్ అని వచ్చినట్లయితే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అని అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. మిగిలిన ఎవరైతే లోకల్ అని వచ్చిందో వాళ్ళకి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ గురించి సంబంధం
సంబంధం అయితే లేదు. ఎవరైతే నాన్ లోకల్ వచ్చిందో వాళ్ళు మాత్రమే ఒకసారి ఈ డీటెయిల్స్ చదువుకోండి. దీని గురించి ఏదైనా ఉన్నట్లయితే కామెంట్స్లో తెలియచేయండి. ఎందుకంటే దీని గురించి చెప్తే మొత్తం ఇదంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి చదువుకొని దాని గురించి కామెంట్స్ అయితే తెలియచేయండి. నెక్స్ట్ 10th పాయింట్కి మనం వచ్చేసినట్లయితే మైగ్రేషన్ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికబుల్. ఇప్పుడు తెలంగాణలోనే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఇప్పుడు ఎల్ఎల్బి కాకతీయ యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చింది అనుకుందాము. అప్పుడు మనము మైగ్రేషన్ సర్టిఫికెట్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఎప్పుడైతే మీకు సీట్ వస్తుందో, ఇప్పుడు ముందే తెలియదు కదా మీకు ఎక్కడ సీట్ వస్తుందో, కాబట్టి సీట్ వచ్చిన తర్వాత అయినా మీరు ఈ మైగ్రేషన్ సర్టిఫికెట్ అనేది ఇవ్వచ్చు. ఇది పెద్ద ప్రాబ్లం అయితే లేదు ప్రస్తుతానికి. అలాగే నెక్స్ట్ 11వ పాయింట్ మనం చూస్తే లేటెస్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్ అయితే అడుగుతున్నారు. ఇది అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ అండి. క్యాస్ట్ సర్టిఫికెట్ అందరూ కూడా సబ్మిట్ చేయాలి. కాబట్టి ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీ అయితే తప్పకుండా సబ్మిట్ చేయాలి. మిగిలిన ఓసీ క్యాండిడేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. 2014 తర్వాత ఉన్నట్లయితే సరిపోతుందని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకన్నా మంచిది కొత్త సర్టిఫికెట్ ఒకవేళ వాళ్ళు ఇస్తానంటే కొత్త సర్టిఫికెట్ అయితే అప్లై చేయండి. అలాగే 12వ పాయింట్ మనం చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ అయి ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది ఇస్తారు. 8 లక్షల లోపు ఆదాయాన్ని మీరు చూపించాల్సి ఉంటుంది. అలాగే 33 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకైతే మనకు రియంబర్స్మెంట్ వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారు 2026కు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఉందంటే అది అప్లోడ్ చేస్తానంటే కుదరదు. కాబట్టి 2026ది రెడీ చేసి పెట్టుకోండి. అలాగే 13వ పాయింట్కి వచ్చేసినట్లయితే పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ అని చెప్పడం జరుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికెట్ లేటెస్ట్ ఉండాలి. 2026కు సంబంధించింది అయితే మనకు ఉండాల్సి ఉంటుంది. అందరికీ అవసరం లేదు ఇన్కమ్ సర్టిఫికెట్. ఒకవేళ మీ పేరెంట్స్ ఎంప్లాయీస్ అయి ఉన్నట్లయితే మీకు ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఎందుకంటే మీకు రియంబర్స్మెంట్ రాదు కాబట్టి. ఎవరైతే వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో సంవత్సరానికి 2 లక్షల ఆదాయం కంటే మనకు తక్కువ ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. అలాగే 33 ఇయర్స్ అబోవ్ ఉన్నట్లయితే మీకు రాదండి. 33 ఇయర్స్ బిలో ఉన్నట్లయితేనే మీకు రియంబర్స్మెంట్ వస్తుంది. వాళ్ళు మాత్రమే ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది పెట్టండి. అదైనా లేటెస్ట్ 2026 సంవత్సరం అనేది మనకు అక్కడ సర్టిఫికెట్ లో ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికెట్ గురించి అంటున్నారు. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికెట్ ఉంటే అది అప్లోడ్ చేయండి. లేదా టీసీలో ఏదైనా మీకు మైనారిటీ గురించి ఉన్నట్లయితే మీ టీసీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 15 పాయింట్లు అయితే సర్టిఫికెట్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే మనము రిజిస్ట్రేషన్ మనీ జరుగుతుంది. కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా మనము అప్లోడ్ చేయాలి. అప్పుడు వాళ్ళన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా వెరిఫై చేసి మీకు కాలేజెస్ సెలెక్షన్ చేసుకునే అవకాశం అయితే కలిగించడం జరుగుతుంది. మళ్ళీ మనం ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ కి. ఓసీ 1000 రూపాయల దాకా, అలాగే రిమైనింగ్ 800 900 ఉంటుంది కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ఫీ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ ఫీ. అలాగే ఎనీ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే మీకు మిమ్మల్ని రిజెక్ట్ అయితే వాళ్ళు చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి. రిప్లై అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ 4 యాప్ డౌన్లోడ్ చేసుకొని తెలుగు లా స్టూడెంట్స్ అని టైప్ చేసి అక్కడ నుంచి నాతో మాట్లాడొచ్చు. నిమిషానికి 3 రూపీస్ అయితే నేను చార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.